హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సమయం అవుతోంది అంటూ చుట్టుపక్కల వాళ్ళు అనడంతో యష్ సిరి దగ్గరకు వెళ్ళాడు. బాబుని సిరి చేతిలో నుంచి బలవంతంగా తీసుకొని ఏడుస్తున్న నీర్జకి అందించి అంజలి పక్కన వదిలాడు. పక్కన తల్లి గుక్కపట్టి ఏడుస్తున్నా ఏమాత్రం చలించకుండా మౌనంగా కూర్చుంది సిరి. ఆమె కన్నీళ్లు ఇంకిపోయాయి. తనకి సపోర్ట్ చేస్తూ ధైర్యం చెప్పే తండ్రి ఇక లేరు. తనకు ఉన్న బాధ చాలదన్నట్టు రాజేంద్ర గారి ప్రాణం పోవడం సిరికి శూన్యాన్ని మిగిల్చింది. ఎన్ని గంటలు అయినా సిరిలో మార్పు లేకపోవడంతో తనని అలాగే వదిలి మిగిలిన కార్యక్రమాలు చూశారు. రాజేంద్ర గారికి 11 రోజుల తర్వాత దినాలు చేసినా కూడా అలానే ఉంది సిరి. ఒక్క బాబు విషయం మాత్రమే తను పట్టించుకుంటూ. బాధలో రోజులు కష్టంగా గడుస్తూ అంజలి మౌనంగా బాధపడుతూ భర్తకిచ్చిన మాట కోసం కూతురి మీద ప్రేమతో బతుకుతుంటే తన తండ్రి జ్ఞాపకాలలో బాబు ఆద్వి షాదీతో రోజులు నెట్టుకొచ్చింది సిరి. టెర్రస్ పై మౌనంగా డ్రింక్ చేస్తున్న యష్ దగ్గరికి వెళ్ళాడు సూర్య. యష్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ తన దగ్గరే ఉన్నాయి. ఇప్పటికే నెల రోజులయ్యింది తన ఆఫీస్‌కొచ్చి. నేను వేరే టీమ్‌కి ఆ ప్రాజెక్ట్ అప్పజెప్తాను అన్నాడు సూర్య. సూర్యని ఒకసారి చూసి అవసరం లేదు. రేపటి నుంచి సిరియే ఆఫీస్‌కి వస్తుంది. తనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంది అన్నాడు యష్. నువ్వెలా డిసైడ్ చేస్తావు? అడిగాడు సూర్య సూటిగా. ఏ, నీ జాను చెప్తే ఎగేసుకుంటూ వచ్చి ఇప్పుడు నువ్వు మాట్లాడలేదా? అడిగాడు యష్ కోపంగా సూర్యని చూసి. షటప్ యష్, నా జాను కాదు తను. ఒక ఎంప్లాయ్ మాత్రమే అన్నాడు సూర్య కోపంగా తన పిడికిళ్ళు బిగిస్తూ. సూర్య కోపం చూసి సైలెంట్ అయ్యి, నాకు తెలుసు ఆ విషయం. మరి కంపెనీలో రూమర్స్‌కి ఏమని సమాధానం చెబుతావు? తన పరిస్థితికి జాలిపడి జాబ్ ఇచ్చావు. ఈ విషయం నాకు కూడా తెలుసు. మరి తను మీ మధ్య లవ్ స్టోరీని కథలు కథలుగా కంపెనీ అంతా స్ప్రెడ్ చేసింది అన్నాడు యష్ కోపంగా తాగుతూ. అవి రూమర్స్ అని నువ్వే అంటున్నావుగా. రూమర్స్ మాత్రమే అని నీకు తెలీదా నేనేంటో? అన్నాడు సూర్య. దాంతో యష్ సైలెంట్ అయితే, ఇక చాలురా, రోజూ ఇదే పనా నీకు? అంటూ యష్ చేతిలోని బాటిల్ లాక్కున్నాడు సూర్య. ప్లీజ్ సూర్య, ఇచ్చేయ్. ఇది మాత్రమే నన్ను ప్రశాంతంగా నిద్రలోకి పంపగలదు అన్నాడు యష్. మరుక్షణం యష్ చెంప పగలడంతో కింద పడిన యష్ని చూసి ఎదురుగా ఉన్న సిరిని పిచ్చ కోపంతో చూశాడు సూర్య. సూర్యని అస్సలు పట్టించుకోకుండా తాగి తాగి చావు. అందరూ నన్ను వదిలేశారు. నువ్వు కూడా అలాగే వదిలి వెళ్ళిపో అంది సిరి కోపంగా చేతిలో ఆదీని పెట్టుకొని. సిరి అరుపులకి ఆది రాగమెత్తుకుంటే తన కోపం తగ్గించుకుంటూ ఆదిని ఓదారుస్తూ కింద అలానే పడి మత్తుగా తమ వైపే చూస్తున్న యష్ని చూసి కింద కూర్చొని యష్ తలని తన ఒడిలోకి తీసుకుంది సిరి. అదంతా చూసిన నీరజ బాధగా ఆదిని తీసుకుంటుంటే సిరిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ యష్ని చూశాడు తన చిన్ని చిన్ని కళ్ళతో ఆది. బంగారం, నువ్వు నానమ్మ దగ్గరకు వెళ్ళురా, మమ్మీ నాన్నని తీసుకొని వస్తుంది అంటూ చిన్నగా ఆదిని సిరి విడిపిస్తుంటే సూర్య విసుగ్గా సిరిని చూశాడు. యష్ జుట్టు పట్టుకొని ఉన్న ఆది చేయి విడిపిస్తూ, నాన్నకి ఒప్పి బంగారం, అలా లాగకూడదు అంటూ నీరజకి ఆదిని అందించింది సిరి. నీరజ వెళ్ళిపోయాక ఉదయం ఫైల్ ఇస్తాను అంది సిరి. ఏయ్, అవసరం లేదు, రేపటి నుంచి నువ్వే ఆఫీస్‌కి రా అన్నాడు యష్. మౌనంగా ఉన్న సిరి చేయి తన తలలో పెట్టుకొని, మామయ్య నిన్ను సంతోషంగా చూడాలనుకున్నాడే. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు? నాకు తెలుసు నువ్వెంత బాధపడుతున్నావో. కానీ రేపటి నుంచి రాకపోతే నా మీద ఒట్టే అంటున్న యష్ని ఇంకోటి పీకింది సిరి. ఎందుకురా నన్నిలా బాధ పెడుతున్నారు అంటూ తల ఎత్తగానే ఎదురుగా ఉన్న సూర్యని చూసి చిన్నగా తన కన్నీళ్లు బయటకి రావడంతో ఎంత ఆపుకుందామన్నా సిరి వల్ల కావడం లేదు. మత్తుగా నిద్రలోకి జారుతున్న యష్ని సూర్య కిందకి తీసుకెళితే
తనని పట్టించుకోని సూర్య గురించి సిరికి బాధ. ఏ తోడు కోసం తను ఎదురు చూసిందో అతను ఆమెని కనీసం పట్టించుకోకపోతే ఆమె బాధ. యష్ని రూమ్‌లో వదిలి తన రూమ్‌కి వెళుతున్న సూర్య మనసు టెర్రస్ పైకే వెళుతుంటే ఈ పిచ్చి మనసు ఒకటి ఎవరైనా బాధపడితే చూడలేదు. ఆల్రెడీ జాహ్నవి విషయంలో దెబ్బతిన్న నేను మరోసారి ఇంకెవరికి ఇంకే ఛాన్స్ తీసుకోను, రెడీగా లేను అంటూ తన రూమ్‌కి వెళ్ళిపోయాడు సూర్య. పాపం ఆ పిచ్చి మనసు సిరి కోసం పడే తపన సూర్యని కుదురుగా ఉంచదు కదా! 3 నిమిషాల తర్వాత టెర్రస్ పైకి వెళ్ళాడు సూర్య. అదే ప్లేస్‌లో ఇంకా ఏడుస్తూ కూర్చున్న సిరి ముందుకు వెళ్ళి నిలబడి వాడంటే అంతిష్టమా? అడిగాడు చిన్నగా. నీ ఉద్దేశమేంటి? వాడు నా ఫ్రెండు. ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు. తెలిసి కూడా ఎందుకిలా మాటలతో నన్ను చంపడం? అనింది సూర్య. ఇక నీ ఇంటికి వెళ్ళవే అన్నాడు సూర్య సిరిని చూసి. సూర్యని కోపంగా చూస్తూ నువ్వొక బండ రాక్షసుడివి అంటూ సిరి పైకి లేచి వెళుతుంటే నీకు మనసనేది లేదు. సైకో అంటున్న సిరి బ్యాక్ పై ఒకటి పీకి మూసుకొని పోవే, అందరూ అంతే అన్నాడు సూర్య. సూర్య కొట్టిన చోటు చేయి పెట్టి రుద్దుకుంటూ నీకు చెప్తూనే ఉన్నా. ఎక్కడ పడితే అక్కడ చేయి వేయకు చంపేస్తాను అంది కోపంగా సిరి. ఏది చంపు చూద్దాం అంటూ సిరి 2 బుగ్గలు నొక్కి రేపట్నుంచి ఈ మంత్ వర్క్ చేయనందుకు డైలీ ఎక్స్‌ట్రా 1 అవర్ వర్క్ చేయాలి అన్నాడు సీరియస్‌గా సూర్య. నేను చేయను. ఏం చేసుకుంటావో చేసుకో మిస్టర్ అంటూ సూర్య చేతులు వెనక్కి తోస్తున్న సిరి చేయిని వెనక్కి పట్టి అదిమి రేపు సీఈఓగా ఇదే విషయం చెప్తే చచ్చినట్టు చేయాలి మిస్ సిరి అంటున్న సూర్యని కాల్చేసేలా చూస్తూ మిస్ కాదు నేను మిసెస్ అంది కళ్ళల్లో నీళ్లు బుగ్గపై జారుతుంటే. అయితే నిన్నెవడు చేసుకున్నాడో చెప్పు. చూసి తరిస్తాం అంటే చెప్పవు. మెడలో తాళి లేదు. కాళ్ళకి మెట్టెలు లేవు. పోనీ ఈ విషయం చేసుకున్నోడికైనా తెలుసా? అన్నాడు సూర్య వెటకారంగా సిరిని చూసి. అది అనవసరం. ఇది నా పర్సనల్. కానీ నేను మిసెస్ సిరిని. నా మొగుడంటే నాకు పిచ్చి. చాలా ఇక వదులు అంది విసుగ్గా సిరి. నమ్మేశాలే అంటున్న సూర్యని చూసి రే పంది వెధవ సిగ్గులేదు అంది సిరి చేతులు విడిపించుకుంటూ. అయినా సూర్య అలానే తన చేతులని పట్టుకోవడంతో తన టీ షర్ట్ పైకి లాక్కోలేక సూర్య గుండెలపై వాలిపోయింది సిరి. ఆ స్పర్శ కోసం ఎన్ని నెలలుగా నిద్ర లేకుండా ఎదురు చూసిందో ఆమెకి మాత్రమే తెలుసు. ఏదో ఒక గొడవ కారణంగా తనని తాకుతూ తిడుతూ అయినా దగ్గరగా ఉండే సూర్య స్పర్శలు ఎక్కడో చిన్న సంతోషం తన మనసుకి. అంతే. చూపించే నీకులేని సిగ్గు నాకెందుకే అంటూ చెప్పు ఏంటి నా బాడీ ఏదో నీదైనట్టు ఇలా వాలిపోయావు అంటున్నాడు కానీ సిరిని మాత్రం జరపలేదు సూర్య. చేయి వదులు అంటున్న సిరి ఏడుపు గొంతు అర్థమై ఆమె చేతులు వదిలాడు. సూర్య వీపు చుట్టూ చేతులు వేసి వెన్నుపై తడుముతూ ఏడుస్తూ ఉన్న సిరిని ఆపలేదు సూర్య. 10 నిమిషాల తర్వాత సిరి తన చుట్టూ సూర్య చేతులు లేవని గుర్తించి సారీ అంటూ సూర్యని వదిలి వెళుతున్న సిరిని గోడకు లాక్ చేసి ఏంటే ఓ అని తెగ తడిమేస్తున్నావు, కమిట్ అయిపోదామా అంటూ చెవి దగ్గర చిన్నగా అడిగాడు సూర్య. ఆ మాటకు నిర్జీవంగా నవ్వుతూ నేను ఒకరి భార్యను సూర్య. అన్ని విధాలా అతనికి సొంతమయ్యాను. ఇప్పుడు ఇలా అడుగుతున్నావు అంటే నీ దృష్టిలో నేను అని సిరి అనేటప్పటికి అప్పటికే సూర్య కోపానికి సిరి చెంప బలవ్వడంతో దవడ భాగమంతా నొప్పి పుడుతుంటే మండుతున్న చెంపపై చేయి పెట్టుకొని చిన్న నవ్వుతో వెళ్ళిపోయింది సిరి. నేను అలా అనుకుంటానా? అలా ఎలా అనగలుగుతోంది ఇది? దీనికి నువ్వు పే చేస్తావు సిరి అంటూ ఆ పిచ్చి ప్రేమకు కోపం అనే పేరు తగిలించి తన చేతిని గోడకు బలి చేస్తాడు సూర్య.